నెల్లూరు పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట చిన్నబాబు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచకం మరి రాష్ట్రంలో ఉండే ప్రజలు మరి తెలుగు తెలిసే వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. ఒక వ్యక్తి వార్జు మరి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని దోచేసి అతను జైల్లో ఉంటే ఆయనకు ఒక పరామర్శ. అదేవిధంగా ఎక్కడైతే స్త్రీని ఒక దేవతగా భావించే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భారతదేశంలో అవమానించబడ్డ సోదరిగా ప్రసన్న కుమార్ రెడ్డి తన వరుసకి సోదరైన ఒక ఎమ్మెల్యేని దూషిస్తే వారింటికి ఒక పరామర్శ. అంటే మనం ఒక్క విషయం గమనించాలి, మనం ఎటువంటి నాయకుడిని ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. నిజంగా ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఒక పక్క మద్యం కేసులో A1 నుంచి A40 వరకు 40 మంది మీద ప్రతి ఒక్క ఆరోపణ నిజమయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జైలుకు పోతున్నారు. మరి అలాంటి సందర్భంలో మీరు సహనం కోల్పోయి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని మరి ఒక మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీలో ఏదో చేసేశారని కక్ష కట్టుకున్నాడు అంటాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హిస్టరీ మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదివరలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, ప్రత్యేక విభజిత రాష్ట్రంలో మళ్ళీ 2వసారి చేస్తున్నాడు. మరి కక్షలో కార్పుణ్యాలు చేసుకుంటే మీలాగా పుంగునూరు పుడింగగానో పుంగునూరు నియోజకవర్గంలో ఉండిపోయేవాడు ఆయన, లేదా పులివెందుల నియోజకవర్గంలో ఉండిపోయేవాడు ఆయన. ఈరోజు ప్రపంచం మెచ్చుతా ఉందంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి సాధారణ వ్యక్తిగా ఉండి ఎటువంటి అవమానాలు జరిగినా కూడా అది నాకు సంబంధం లేదు, ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు వద్దు అని చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు మీ స్థాయి దిగజారి మీరు పెద్ద అంతరం చిన్నదో లేకుండా మాట్లాడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. నిజంగా ఈరోజు మీరు 11 కేసులు, 11 కోట్లు, 11 మంది ముద్దాయిలు, మీరు ఏ లెవెల్గా ఉన్నారంటే మీకు 11 తోడొస్తా ఉంది. మరి ఈరోజు 1వ తారీఖు కరెక్ట్గా 10 రోజుల తర్వాత 11వ రాబోతుంది. మీరు 11వ రోజున అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో. కాబట్టి మీరు ఈ విధంగా సహనం కోల్పోతున్నారు. మరి పులివెందుల్లో మీరు ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ప్రజలకి సేవ చేయాలని నియోజకవర్గంలో చంద్రగిరి నుంచి కాకుండా కుప్పంకి వెళ్ళాడు. మరి మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎంతో అభివృద్ధి చేశాడు. మీరు గాని మీ తండ్రి గాని పులివెందుల అనే నియోజకవర్గంలో దాటి బయట వస్తే ఏం జరుగుతుందో చూసారా మీరు? మరి మీ తల్లి గారు వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే అక్కడ ప్రజలు ఎక్కడ ఆమె ఏ విధంగా ఓడించి ఇంటికి పంపించారో మీరు చూశారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు కానీ గౌరవ చంద్రబాబు గారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం ఎక్కడుంటుందో అక్కడ పనిచేస్తారు. మరి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినా కూడా అక్కడ 5 సంవత్సరాలు వాళ్ళకి సేవలు చేసి ఈ రోజు అత్యంత భారీ మెజార్టీ గెలిపించి ప్రజల హృదయాల్లో ఉన్నారు. అదే మీరు పులివెందుల నియోజకవర్గం నుంచి నేను సవాల్ విసురుతున్నా, పక్క నియోజకవర్గంలో మీరు పోటీ చేసి చూడండి మీరు ఎలా ఓడిపోతారో. మరి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరు చంద్రబాబు పట్ల మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడాలి. నరికేసం చంపేస్తామంటే అవన్నీ చాలా ఇబ్బందులు జరుగుతాయి. అలాంటివన్నీ కాదు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ప్రజలకి సేవ చేయడానికి అందరూ వచ్చాం, ప్రజలకి సేవ చేయాలి. మరి ఆయన ఈరోజు 4 సార్లుగా ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకున్నారంటే ప్రజలు ఆయన పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో. మీరు 151 నుంచి 11 సీట్లు పడిపోయి ఈ రోజు అందరూ జైలుకు పోతున్నారు. మరొక్క విషయం తెలియపరుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన ఏ వ్యక్తి కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో ఉన్నారు. మరి ఏపీజే అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఈ రోజు ఒక వార్డు మెంబర్ వరకు ఆయనతో పనిచేసిన వాళ్ళు అంత స్థాయిలో ఉన్నారు. మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మీ తండ్రి దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ జైలుకు పోతున్నారు. మీ తండ్రి IAS IPS జైలుకు పంపిస్తే మీరు మీ దగ్గర పనిచేసే PAలు GAలు
డ్రైవర్లు, అటెండరు, గుమస్తాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ భార్యలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కళ్ళందరినీ కూడా మీరు జైలు పంపిస్తున్నారు. అది మీ క్రెడిబిలిటీ. మరి ఇలాంటి వ్యక్తి ప్రజలకు తిరగడం కూడా తప్పు. మీరు చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మరొకసారి తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇలాంటి పరికిమాల చర్యలని మీరు మానుకొని ప్రజా జీవితంలో హుందాగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.